కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారుల సేవలో పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ బాలాజీ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో 18,000 బోటు యజమానులకు 36 కోట్ల రూపాయల చెక్కును కొల్లు రవీంద్ర ఆయా సొసైటీలకు అందజేశారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇవ్వాలనే ప్రతిపాదన 2014లో సీఎం చంద్రబాబు ముందుకు తానే తెచ్చానని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 217 జీవో ద్వారా మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని, కానీ అనేక పోరాటాల ఫలితంగా ఆ జీవోను రద్దు చేశారని వివరించారు. కొత్తగా బోట్ల తయారీకి నిధులు సమకూర్చేందుకు కసరత్తు జరుగుతోందని, ఒక్కొక్క బోటుకు 1,30,00,000 రూపాయలు మంజూరు చేస్తామని, ఇందులో 40 లక్షలు సబ్సిడీగా ఉంటుందని కొల్లు రవీంద్ర వివరించారు. మత్స్యకారుల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని నిలబెట్టుతూ దాదాపు 1,30,000 మందికి దగ్గర 258 కోట్లు ఆన్లైన్లోనే ఈరోజు విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మత్స్యకారుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి గతంలో కూడా చూసుకుంటే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలతో వేట నిషేధ సమయానికి, ఎందుకంటే ఆ 2 నెలలు చాలా పస్తులుంటారు, వేట లేక, పనులు లేక, వేరే పని చేత కాక ఇళ్ల దగ్గరే ఉంటూ కల్లో గింజ తాగుతూ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మత్స్యకారు కుటుంబాలు ఉంటాయి. అది గమనించి ఆ రోజు 4,000తో స్టార్ట్ చేసి ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఏ పథకం వచ్చినా ఒకే పథకం అని చెప్పి, అంటే వేటకి వెళ్ళే వాళ్ళకు కూడా పథకాలతో లింక్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో చేశారు. కేవలం 85,000 నుంచి 90,000 మందికి మాత్రమే ఆ రోజు అందించడం కూడా జరిగింది, అరకొర. ఇవాళ అలా కాకుండా అందరికీ దగ్గర 286 కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి లిస్టు ప్రకారం దగ్గర 1,30,000 మంది ఇప్పటికి వస్తే ఆ లిస్టు ప్రకారం ఈరోజు 258 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారుల మీద ఒక కక్ష సాధింపు చర్యకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి దిగటం, ఆన్లైన్లోనే మరి టెండర్లు పిలవడం, దానివల్ల బడా వ్యక్తులు వచ్చి, బయట వ్యక్తులు వచ్చి, ఇతర సామాజిక వర్గాలు వచ్చి మత్స్యకారులు పొట్టకొట్టే కార్యక్రమానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తెరలేపడం, దాని మీద మేము పోరాటం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 217 రద్దు చేసి తరతరాలుగా వస్తున్నటువంటి హక్కును కల్పించినటువంటి ఘనత కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సముద్ర యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ని ఈరోజు 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు, అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద, మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్లని, స్పీడ్ బోట్స్ని ఏదైతే లోపల ఫిషింగ్ చేస్తే ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయలు చెక్కుని ఇప్పుడే అందించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఇదే రకంగా ఈ ప్రభుత్వం, మరి కలెక్టర్ గారు కూడా ఈ తీర ప్రాంతంలో, ఎందుకంటే ఇటు కృష్ణా జిల్లాలో దాదాపు అవినిగడ్డ దగ్గర నుంచి ఇటు పెడన కాన్స్టిట్యున్సీ వరకు తీర ప్రాంతం అంతా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకనే మొన్ననే పీతల హ్యాచరీకి సంబంధించి దగ్గర 2,70,00,000 రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఆ పీతల హ్యాచరీకి మొదటి విడతగా దగ్గర 75 లక్షలు వచ్చింది. మరొకసారి అవన్నీ కూడా ఇలా భవిష్యత్తులో ఒక అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి, ఏదైతే రివర్స్ వాటరింగ్కి సంబంధించినటువంటి విధానం కానీ, సీవీడ్ మీద కానీ, ఇతర పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ, అలాగే ఎంపెడాన్ని కూడా కలుపుకొని ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి మరొకసారి ఈ మత్స్యకారులకి మరింత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.